రవీందర్ రెడ్డి గారు ఇది కరెక్ట్. ఎందుకంటే గతంలో సెట్ వేసుకుంది ఏ ముఖ్యమంత్రి కూడా వేసుకోలేదండి. దుర్గా ప్రసాద్ గారు ఉండండి సార్, ఉన్నానని ఒక దీని చేత ఆయన ఇంటి ముందు సెట్ వేయించుకున్నాడు. వినండి సార్, వినండి సార్, సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. మనం సబ్జెక్టు వద్దు, ఇప్పుడు మనం ఏదో ద్వేషంతో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడతాం. రవీందర్ రెడ్డి గారు అసలు ఓవరాల్ గా ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తుంటే శ్రీవాణి నిధులు పక్కదారి పడుతున్నాయా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు ఆ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? అసలు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ లో మాట చెప్పడం అవసరం అంటారా? ఏదో ప్రశాంతంగా సాగిపోతుంది సరే, దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని వీళ్ళు భూతద్దంలో ఎతికి మీ మీద భారీ ఎత్తున ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది అలాంటి అవసరం? కేవలం ఈ రోజున ఆ లెటర్ రిలీజ్ చేసిన సందర్భమే కాదండి, మనం గత 2019 నుంచి 24 వరకు కానీ ఇప్పుడు కానీ గతంలో ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నాయకులు హైందవ సమాజం మీద, సనాతన ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద అనాదిగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఈ ప్రజలు చూశారు. 3 అంశాలు సార్ ఇక్కడ. ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ అనే దాన్ని మేమే డెవలప్ చేసాం, మేము చేయటం ద్వారానే ఇవాళ భక్తులకి టికెట్లు అంది దర్శనాలు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను అడుగుతున్నాను. పద్మావతి ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు టికెట్లు బల్క్గా బుక్ చేశారు. వాళ్ళకి ట్రావెల్స్ క్లబ్ 4X ఇది బిఆర్ నాయుడు గారిది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు బ్రోకర్లకి సంబంధాలు ఏంటో ఎంక్వైరీలో తేల్చాలి అని చెప్పారు. ఒకటి, మీరు చేసిన ట్రస్టు నిజమైతే ఇవాళ ఆ విధంగా ఒకే వ్యక్తిలో ముగ్గురో బల్క్గా బుక్ చేసే అవకాశాన్ని మీరు కల్పించి ఉండకూడదు. లేదు కల్పించారు అని అంటే మీరు పెట్టినటువంటి శ్రీవారి విధానాలు బుకింగ్ విధానాలు అయ్యాయో అది లోపమని ఒప్పుకోవాలి. లేదు ఏజెన్సీకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే మీ దగ్గరకి సమాచారం ఎలా వచ్చింది? పద్మావతి ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు బల్క్గా బుక్ చేస్తారని, వాళ్ళు బుక్ చేశారని, అవి మీ ద్వారా కొంతమంది ఏజెంట్